మీనాక్షి నటరాజు నామినేషన్ తిరస్కరణకు గురైందన్న బాధ కంటే ఇంటి దొంగలు కుట్ర చేశారన్న ఆవేదనతో ఆమె తెగ ఫీల్ అయిపోతున్నారట. పార్టీలో ఇప్పుడు నమ్మక ద్రోహం వంటి అంశాలు ఇక పెద్ద చర్చగా మారిపోయాయి. మీనాక్షి నటరాజు నామినేషన్ రిజెక్షన్ విషయంలో తెర వెనక జరిగిన కుట్రలపై పోస్ట్ మార్టం చేస్తోందట అధిష్టానం. గాంధీ భవన్ అడ్రస్ కు మీనాక్షి నటరాజన్ కు సంబంధించిన కోర్టు నోటీసులు వచ్చాయని పార్టీలో టాక్. కానీ ఆమెకు ఆ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారనేది ఆమె మద్దతుదారుల మరో వాదన. ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీకి సంబంధించిన ఇంత ముఖ్యమైన లీగల్ నోటీసులను గాంధీ భవన్ లో రిసీవ్ చేసుకుని ఆమె దృష్టికి వెళ్లకుండా తొక్కిపెట్టింది ఎవరు? పార్టీలోని అంతర్గత శత్రువుల ఈ పని చేశారా? అసలు లీగల్ సెల్ నిద్రపోయిందా లేక నిద్రపోతున్నట్లు నటించిందా? రాజ్యసభ లాంటి కీలకమైన పదవికి నామినేషన్ వేసేటప్పుడు అభ్యర్థిపై ఎలాంటి లీగల్ ఇష్యూస్, కోర్టు కేసులో నోటీసులు ఉన్నాయో లీగల్ సెల్ క్షుణ్ణంగా పరిశీలించాలి కదా. నామినేషన్ సమయానికి లీగల్ సెల్ అలర్ట్ కాకుండా ఈ నోటీసుల ప్రస్తావన రాకుండా తెర వెనక చక్రం తిప్పిన ఆ అదృశ్య శక్తి ఎవరు అనేది ఇప్పుడు పార్టీలో జరుగుతున్న సరికొత్త చర్చ. ఇదిలా ఉంటే నోటీసుల విషయంలో లీగల్ సెల్ కు తెలిసి కూడా కావాలనే మౌనంగా ఉండిపోయారా? బీజేపీ నేతలకు సమాచారం చేరింది ఎలా? మీనాక్షి నటరాజు నామినేషన్ తిరస్కరణకు గురి కావడానికి మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులు ఈ కోర్టు నోటీసుల అంశాన్ని బలంగా తెరపైకి తెచ్చారన్న సంగతి తెలిసిందే. మరి ప్రత్యర్థి పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్ కోర్టు కేసు వ్యవహారంపై ఉప్పందించింది ఎవరు అనేది మరో ప్రశ్న. గాంధీ భవన్లో దాచిన నోటీసుల కాపీలు, సమాచారం నేరుగా మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుల చేతిలోకి ఎలా వెళ్లాయి? కాంగ్రెస్ పార్టీలోని ఉంటూ ప్రత్యర్థి పార్టీకి కోవట్టుగా పనిచేసి స్క్రిప్ట్ అందించిన ఆ కీలక నాయకుడు ఎవరు అనే రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాగా కొన్ని నెలల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యప్రదేశ్ బీజేపీ సీఎం మోహన్ యాదవ్ తో భేటీ అయ్యారనే వార్త కాంగ్రెస్ పార్టీలో వైరల్ అవుతోంది. ఒకవేళ ఆ భేటీ నిజమే అయితే మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్షన్ కావడం వెనుక ఈ భేటీకి ఏమైనా సంబంధం ఉందా అని ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు బహిరంగంగానే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వర్గం కావాలని మీనాక్షి నటరాజన్ దెబ్బ కొట్టడానికి బీజేపీతో చేతులు కలిపిందా అనే కోణంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయని సమాచారం. అధిష్టానం ముందున్న సవాల్, ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఇది కేవలం సాంకేతిక కారణాలతో జరిగిన పొరపాటు కాదు, చాలా పక్కాగా ప్లాన్ చేసిన పొలిటికల్ మర్డర్ అని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. స్వంత పార్టీ ఇన్ఛార్జిను దెబ్బతీయడానికి సొంత గూటిలోనే కోవట్టులు తయారయ్యారా? దీని వెనక ఉన్నది తెలంగాణ ప్రాంత నేతలా లేక మధ్యప్రదేశ్ రాజకీయ సమీకరణాలా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ అధిష్టానం సమాధానం వెతక్కపోతే పార్టీ నమ్మక ద్రోహుల రాజ్యాంగంగా మారుతుందనే ఆందోళన సీనియర్లలో కనిపిస్తోంది. మరి అధిష్టానం నిర్వహించిన పోస్ట్ మార్టంలో ఏం తేలనుంది? ఇంటి దొంగల గుట్టు బయట పెట్టేనా? చూడాలి మరి ఏం జరుగుతుందో.